అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే వీడియో ఏమిటి అనంటే ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ అందాలు అంటే కొబ్బరి తోటలు, గోదావరి ప్రవాహం, ప్రశాంతమైన ప్రకృతి మన కళ్ళ ముందు కనిపిస్తాయి. అలాంటి పవిత్రమైన కోనసీమలో భక్తుల కోరికలు తీర్చే ఒక మహిమగల క్షేత్రం ఉంది. అదే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయాన్ని భక్తులు ప్రేమగా కోనసీమ తిరుపతి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ 7 శనివారాలు దర్శనం చేస్తే కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం. ఎందుకు ఈ ఆలయానికి అంత ప్రసిద్ధి చెందింది? ఈ దేవాలయ చరిత్ర ఏమిటి? ఎవరు నిర్మించారు? ఇక్కడ జరిగే మహిమలు ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో వాడపల్లి వెంకన్న పూర్తి చరిత్రను తెలుసుకుందాం. వాడపల్లి గ్రామ చరిత్ర. వాడపల్లి గ్రామం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో ఉంది. ఈ గ్రామం గోదావరి నది ప్రవాహాలలో ఎంతో అందంగా ఉంటుంది. రావులపాలెం నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ప్రతి శనివారం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఈ ఆలయంలోని భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఆలయ ఆవిర్భవనం. పురాణ కథల ప్రకారం ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో భక్తులు శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తితో ఆరాధించేవారట. ఒకసారి ఒక భక్తునికి స్వామివారు కలలో దర్శనమిచ్చి, నేను ఈ పవిత్ర గోదావరి తీరం వద్ద వెలిసి భక్తులను కాపాడాలనుకుంటున్నాను అని చెప్పారట. దాంతో గ్రామస్తులు కలిసి చిన్న మందిరాన్ని నిర్మించారు. తర్వాత ఈ ఆలయం క్రమంగా విస్తరించి పెద్ద దేవాలయంగా మారిందంట. చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని 1759 ప్రాంతంలో పీనపొట్టు గజేంద్రుడు నిర్మించాడని చెబుతూ ఉంటారు. ఆయన ఆలయానికి భూములు మరియు నగలు దానం చేశాడని వివరాలు ఉన్నాయి. స్వామివారి విశేషం. వాడపల్లి వెంకన్నను కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడి స్వామివారి విగ్రహం ఎర్రచందన చెక్కతో తయారైందని చెబుతూ ఉంటారు. ఇది చాలా అరుదుగా జరిగే విశేషం. భక్తులు ముఖ్యంగా వివాహం కావాలని, కుటుంబ సమస్యలు తొలగాలని, సంతానం కలగాలని, ఉద్యోగం రావాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం. 7 సార్లు శనివారం మహిమ. వాడపల్లి ఆలయానికి అత్యంత ప్రత్యేకత తెచ్చినది ఏమిటి అంటే 7 శనివారాలు వ్రతం. అలాగే భక్తులు వరుసగా 7 శనివారాలు ఆలయానికి వచ్చి 11 ప్రదక్షిణాలు చేస్తే స్వామివారు కోరికలు తీరుస్తారని విశ్వసిస్తున్నారు. అందుకే ఈ స్వామివారిని 7 శనివారాల వెంకన్న అని కూడా పిలుస్తారు. ప్రతి శనివారం ఇక్కడ భారీ జాతరలా ఉంటుంది. దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇక ఆలయ నిర్మాణం. ఈ దేవాలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. గోపురం ఎంతో అందంగా ఉంటుంది. గర్భగుడిలో స్వామివారు దివ్యంగా దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో గజస్తంభం, మండపాలు, ప్రదక్షిణ మార్గం, అన్నదాన భవనం ఉంటాయి. ప్రతి శనివారం అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు మరియు పండుగలు. వాడపల్లి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. తీర్థం ఉత్సవం సమయంలో వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక వైకుంఠ ఏకాదశి రోజున ఆలయం భక్తులతో నిండిపోతుంది. అలాగే గోదాదేవి కళ్యాణం జరగడం కూడా ఇక్కడి ఒక ప్రత్యేకత. ఈ కళ్యాణం చూస్తే వివాహం జరుగుతుందని భక్తుల ఒక నమ్మకం. కోనసీమ తిరుపతి అని పేరు ఎలా వచ్చింది?
తిరుమల వెళ్ళలేని భక్తులకు వాడపిల్లి వెంకన్నను దర్శిస్తే తిరుమల దర్శన ఫలం లభిస్తుందని భావిస్తున్నారు. అందుకే ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతి అని పిలుస్తుంటారు. ఇటీవలి కాలంలో ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రసిద్ధి క్షేత్రాలలో ఒకటిగా మారిపోయింది. ఆలయానికి ఎలా వెళ్ళాలి? రాజమండ్రి నుండి రావులపాలెం చేరుకుని అక్కడ నుండి వాడపిల్లి వెళ్ళవచ్చు. బస్సులు, ఆటోలు సులభంగా అందుబాటులో ఉంటాయి. రైల్లో వచ్చేవారు రాజమండ్రి లేదా కాకినాడ వరకు వచ్చి రోడ్డు మార్గంలో చేరవచ్చు. ఇక ముగింపు. గోదావరి తీరం వద్ద వెలసిన వాడపిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తి విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. 7 శనివారాల వ్రతం, స్వామివారి మహిమలు, కోనసీమ ప్రకృతి అందాలు ఈ క్షేత్రాన్ని మరింత పవిత్రంగా మార్చాయి. మీకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వాడపిల్లి వెంకన్నను దర్శించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో గోవిందా అని కూడా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.